అందరికీ నమస్తే. ఖమ్మాన్ని మున్నేరువాగు ముంచింది, ఇప్పుడు బురద మిగిలింది. పాలిటిక్స్ కూడా ఇన్వాల్వ్ అయినాయి. రేవంత్ రెడ్డి అక్కడ దాకా పోయి కూడా పాలిటిక్స్ మాట్లాడిండ్రు. మనతో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నారు. ఎందుకు ఖమ్మం మునిగిందంటే మున్నేరువాగులో ఈయన హాస్పిటల్ ఉందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. అన్నీ మాట్లాడదాం. ఏమైందండి ఇప్పుడు ఖమ్మంలో ఉన్న సిచ్యువేషన్ ఏంది? వరద పోయింది, బురద మిగిలింది అంటున్నారు. జనాల పరిస్థితి ఏంది, ఏం చెప్తారు? జనాల పరిస్థితి చాలా గమగోచరం ఉంది. చాలా బాధల్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఇప్పటికి ఆల్రెడీ 3 రోజులైంది వరద తీసి. ఇప్పటి వరకు రిలీఫ్ మెజర్స్ ప్రాపర్గా లేవు. ఇంకా బురదలోనే ఉన్నారు. వాళ్ళకి మంచినీళ్ళు లేవు, కరెంట్ లేదు, నిత్యావసర వస్తువులు లేవు, అన్నీ కొట్టుకపోయినాయి, గ్యాస్ బండలు లేవు. ప్లస్ వాళ్ళ ఆస్తి నష్టం తీవ్రం. ఫ్రిడ్జ్లు, టీవీలు, గ్రైండర్లు, బట్టలు, సర్టిఫికెట్లు, రిజిస్టర్డ్ దస్తావేజులు అవన్నీ కూడా తడిచిపోయినాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇమీడియట్ మెజర్స్, రిలీఫ్ మెజర్స్ కింద ప్రతి ఇంటికి కూడా 2 లక్షలు ప్రభుత్వాన్ని సాయం అందించమని చెప్పి మేము డిమాండ్ చేసినాం. ముఖ్యమంత్రి గారు 10,000 అన్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. దానివల్ల 10,000 ఏ మూలకు వస్తాయి, దేనికి సరిపోతాయి 10,000 అనేది. సో మేము డిమాండ్ చేసేది ప్రభుత్వాన్ని వాళ్ళని సరిగ్గా ఆదుకోవాలి. ఇమీడియట్గా ముందు వాళ్ళకి కావాల్సిన నీడ్స్ చూడండి. కట్టుబట్టలు కూడా లేవు కొంతమంది దగ్గర అయితే. వాళ్ళని ఆదుకోవాలని మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తాం. శనివారం సాయంత్రం వాన స్టార్ట్ అయింది. ఆదివారం పొద్దుగాల ఇండ్లోకి నీళ్ళు వచ్చినాయి, వరద స్టార్ట్ అయింది మున్నేరువాగుది. మంత్రులను అభినందించారు ముఖ్యమంత్రి, మీరు బాగా పనిచేశారని. తర్వాత అధికారులను మంత్రులు అభినందించారు, మీరు కూడా బాగా పనిచేస్తున్నారని. నిజంగా వాళ్ళంతా పనిచేయంగా ఇట్లా జరిగిందా? ఎప్పుడు వచ్చారు మంత్రులు మీ దగ్గర? అందరంత బాగా పనిచేస్తే ప్రజలు ఎందుకు అంతగానం వాళ్ళు గగ్గోలు ఆహాకారాలు పెడుతున్నారు? ప్రజలు నిజంగానే మంత్రులు బాగా పనిచేసి ఉంటే వాళ్ళే సొంతంగా జేసీబీలు వేసుకొని వచ్చి వాళ్ళే రక్షించుకుంటారా? సాక్షాత్తు మంత్రులే చెప్పారు మేము చేయలేకపోయినామని. ఒక ఆయన ఏడ్చుకుంటూ చెప్పిండు. ఇంకొక ఆయనేమో ఆ ఏటి దగ్గర చిక్కుకుపోయిన ప్రజల్ని రక్షించుకోలేని పరిస్థితుల్లో ఇంకొక ఆయన. సో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రాలేదన్నారు, హెలికాప్టర్లు రాలేదన్నారు, బోట్లు రాలేదన్నారు. ఎవరి కోసం ఎదురు చూస్తే వాళ్ళే రక్షించుకొని పోయారు. నిజంగా అధికారులు పనిచేస్తే మరి ఇంతగానో ముందస్తు హెచ్చరికలు లేవే? ఎందుకు ఉండవు ముందస్తు హెచ్చరికలు? సాటర్డే ఈవినింగ్ 21 అడుగులున్న ఈ మునేరు సండే మార్నింగ్కి 33 అడుగులకు వచ్చింది. ఇంకా అదృష్టవశాత్తు అది పగలు కాబట్టి సరిపోయింది, అందరూ పారిపోయి వచ్చారు ఇళ్ళకెళ్ళి. సో అదే ఇతర సందర్భాల్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఇతర సందర్భాల్లో కానీ మునేరుకు వరద వచ్చేటప్పుడు పైనుంచి వరద వస్తుంది. మా ఖమ్మంలో పడ్డ వర్షానికి కాదు వరద వచ్చింది. నిన్న అదే నాకు హాస్యాస్పదం అనిపించింది ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు చూస్తే. మునేరుకు వరద వచ్చేది ఆకేరు, తర్వాత బుగ్గ, ఆ రెండింటి నుంచి వచ్చి మా దగ్గర తీర్థాల దగ్గర త్రివేణి సంఘం అంట అక్కడ కలిసి మునేరు మీద వరద నగరం మీద పడుతుంది. సో మహబాద్ జిల్లాలో 22-23 సెంటీమీటర్ల వర్షం పడింది. క్యాచ్మెంట్ ఏరియా అంతా పైన ఉంటుంది. దానికి వచ్చే వరదని అంచనా వేయలేక దాని నుంచి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఖమ్మం నగరంలో ఉందంటే, నా హాస్పిటల్ ఉత్తరాన ఉంది, మునేరు దక్షిణాన ఉంటుంది. మునేరు ఇప్పుడు మీ హాస్పిటల్ పేరే చెప్తున్నారు. నిన్న అదే రేవంత్ రెడ్డి గారు అన్నారు, అందుకనే పువ్వాడ అజయ్ హాస్పిటల్ ఉంది, దాన్ని కొలగొట్టమని చెప్తారు. వాళ్ళు మునేరులో ఉంటే కొట్టండి. కనీసం మీరు ఆ మాత్రం అవగాహన లేకుండా అందుకనే అంటున్నా, ఖమ్మం నగరం మీద అవగాహన లేదు, మునేరు మీద అవగాహన లేదు, మునేరు పరివాహక ప్రాంతం మీద అవగాహన లేదు. మునేరు పరివాహక ప్రాంతంలో మునిగిన ప్రాంతాలన్నీ కూడా పేర్లతో సహా చెప్తున్నాం. జలగం నగరు, రాజీవ్ గృహకల్ప. ఎవరి పేర్లండి? రాజీవ్ గృహకల్ప మేము కట్టినామా? రాజీవ్ గృహకల్ప మేము కట్టి రాజీవ్ గాంధీ పేరు పెడతామా? జలగం నగర్ ఎవరాయంలో వచ్చింది? బొక్కలగడ్డ, సారథి నగరు, జూబ్లీపుర, లేకపోతే వెంకటేశ్వర నగరు, పద్మావతి నగరు, మోతి నగరు, ఇవన్నీ కూడా గత 20, 30, 40 సంవత్సరాల నుంచి ప్రజలు రివర్ బెడ్లో ఉన్న బఫర్ జోన్లో పట్టా ల్యాండ్లో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. సో కాబట్టి వాళ్ళకి ప్రతిసారి ముంపు ప్రాబ్లం వస్తుంది కాబట్టి మేము మా ప్రభుత్వంలో 650 కోట్లు పెట్టి రిటైనింగ్ వాల్ శాంక్షన్ చేసాం. ఆ రిటైనింగ్ వాళ్ళని ఎందుకు కడతలేరు? ఇప్పుడు 9 నెలలు అయింది, ఎందుకు కడతలేరు? మేము ఆల్రెడీ టెక్నికల్ శాంక్షన్ ఇచ్చాము, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాము. మీరు టెండర్ బిల్స్ మీరు కట్టేసేస్తే అయిపోతుంది కదా. అది చేయకపోగా నైసర్గికంగా లేకపోతే భౌగోళికంగా ఏవి ఎక్కడున్నాయో కూడా తెలియకుండా కూడా బట్టగాల్చి మొహం మీద పడేస్తామని చెప్పని మీరు దులుపుకోండి అంటే కుదురుతుందా? అట్లా ఎట్లుంటుంది? అట్లా ఉండదు కదా. అందులో ఇంకొకసారి, ఇప్పుడు కాదు అనేక సార్లు చెప్పాను, నా హాస్పిటల్ 25 ఏళ్ల క్రితం కట్టిన. 25 ఏళ్ల క్రితం కట్టిన. నేను రాజకీయాల్లో లేను. ఓకే, 25 సంవత్సరాల నుంచి హాస్పిటల్, ధర్మాసుపత్రి ప్రజల కోసం, మమతా హాస్పిటల్ కాదు జనతా ఆసుపత్రి సేవలు చేస్తుంది. ఇవాళ వచ్చి ఆ ఇష్యూని డైవర్ట్ చేయాలి కాబట్టి ఇది చేస్తున్నారు తప్పితే మునేరులో ఏమున్నాయి కూడా ఒకసారి చూసుకోండి దయచేసి. వెళ్ళాలి కదా, అక్కడికి వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు మొత్తం మున్నేరు వాగులో ఉన్నాయి, మొత్తం కులగొడతాం ఉంటారు. మీకేం అభ్యంతరం లేదా? డెఫినెట్గా అభ్యంతరం ఉంది. ఎట్లా పోతారు ప్రజల జోలికి? ఎట్లా పోతారండి? వాళ్ళు ఇప్పుడు కాదు ఉంటుంది. గత ప్రభుత్వాలు మీ కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడే మరి వాటికి పర్మిషన్లు ఇచ్చారు, మున్సిపల్ పర్మిషన్లు ఇచ్చారు.
రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు అంతా కూర్చొని చూస్తా ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు 8,000 ఇళ్ళు ఇన్యూమరేట్ చేశారు. ఇప్పుడు ఇరువైపులా 8,000 మంది నిరాశ్రయం చేస్తారా? ఒక్క ఇల్లు జోలికి వెళ్ళినా సరే మేము ఊరుకోం. అందుకని రిటైనింగ్ వాళ్ళు కడతామన్నాము. రిటైనింగ్ వాళ్ళు కడితే అసలు వాటి జోలికి అవసరం లేదు, ఎవరి ఇళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ రివర్ బెడ్కి ఆనుకొని అటు ఇటు రిటైనింగ్ వాళ్ళు కట్టండి, అందరూ బతికిపోతారు. దానికి కూడా 33 అడుగులు మేము పెట్టినాం. ఇది టెక్నికల్గా ఎంత హైట్ ఉండాలి అంత హైట్ పెడితే ఎవరి మునగవు. మీరు అవసరం అనుకుంటే దాన్ని ఇంక ఎత్తు లేపన్నా సరే కట్టండి. కానీ ఇళ్ళ జోలికి వెళ్తే మాత్రం కరెక్ట్ కాదు. అది పేదోళ్ళు నివసించే ప్రాంతాలు, వాళ్ళ కష్టార్జితం ఇప్పటికే సర్వం కోల్పోయి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పోతే ఇంకా ఆ ఇళ్ళన్నింటినీ కూలగొడతా అంటే ఎట్లా కుదురుతుంది? నేను పండుకుంటా, నా మీద నుంచి పోవాలా. కానీ ఇంత డ్యామేజ్ జరిగింది, ఇంత వరద వచ్చింది, ఇదంతా జరిగింది. హెలికాప్టర్ రాలేని సిచ్యువేషన్ ఖమ్మంలో ఉండనా? ఎందుకంటే కొందరు హెలికాప్టర్ దొరకలేదని కొందరు చెప్తున్నారు. హెలికాప్టర్ రాలేని పరిస్థితులు, మేము నేవీ వాళ్ళతో మాట్లాడితే మేము రాలేము వానాలని చెప్తున్నారు. అట్లాంటి సిచ్యువేషన్ ఉండేనా ఆ రోజు నిజంగా? పక్కన విజయవాడకి ఎట్లా పోయినాయి అన్నీ? ఇదే వర్షాలు అక్కడ పడుతున్నాయి, ఇదే వరదలు అక్కడ వచ్చినాయి, అంత మునిగింది. అన్ని హెలికాప్టర్లు ఆడనే దిగినాయి, అన్ని ఎన్డీఆర్ఎఫ్ బోట్లు ఆడనే ఉన్నాయి. మన దగ్గర ఒక్క ఎన్డీఆర్ఎఫ్ బృందం రాలేదు, ఒక్క హెలికాప్టర్ రాలేదు. ఇది ఎవరి వైఫల్యం? మన దగ్గర వర్షం ఉందా? మనకన్నా ఎక్కువ వర్షం అక్కడ పైన ఉందా? ఖమ్మంలో అంతగనము వర్షం పడలేదు. వర్షం పడింది ఇక్కడ మా దగ్గర. నేను అదే చెప్తున్నా, క్యాచ్మెంట్ మునేరుకు వచ్చింది, కానీ మా దగ్గర పడ్డ వర్షం 7 సెంటీమీటర్లే. అయినా ల్యాండింగ్ మన సైనిక హెలికాప్టర్లు ఎప్పుడు ల్యాండింగ్ కావు. పోయిన సంవత్సరం మేము భూపాలపల్లి జిల్లాలో అంత తీవ్రమైన వాయుగుండం ఉండి అంత వర్షం ఉంటే మన సైనిక హెలికాప్టర్ వెళ్ళి అక్కడ లిఫ్ట్ చేయలేదా ప్రజల్ని? సో ల్యాండింగ్ వాటికి ఉండదు. వాటికి కాకపోతే టేక్ ఆఫ్, ల్యాండింగు, దానికి వాతావరణం అనుకూలించాలి అనే ఉద్దేశంతో ముందే మా కేసీఆర్ గారు ఏం చేసామంటే ఆర్మీతో మాట్లాడుకొని 1 వీక్ యాంకర్ చేసి పెట్టేవాడు 2 హెలికాప్టర్లు. మీరు చూశారు, గతంలో నేను భద్రాచలంలో పనిచేసిన, ఫ్లడ్లో పనిచేసిన. 16 లక్షల క్యూసెక్లు, 20 లక్షల క్యూసెక్లు వాటర్ పోయినప్పుడు కూడా ఒక్క ప్రాణం పోకుండా కాపాడుకోగలిగాను. ఇవాళ చిన్న మునేరుకు వరద వస్తే ఇంతమంది ప్రాణాలు పోతాయా? అది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎవరి వైఫల్యం ఏందనేది కూడా మీరు రివ్యూ చేసుకోవాలి. ప్రభుత్వం మీది, మాది కాదు. ఎందుకంత రివోల్ట్ వచ్చింది జనాల్లో? 3 మంత్రులు ఉండి కూడా మమ్మల్ని ఏం చేయలేకపోయినారు. వాళ్ళ ఆఫీసర్లు, వాళ్ళ క్యాడర్ ఎవరో ఉంటారు కదా. ఎందుకు రాదు? ఇప్పుడు ప్రభుత్వం అన్న తర్వాత ప్రజల్ని హెచ్చరించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లో లేయింగ్ ఏరియాస్ అన్ని చోట్ల ఉంటాయండి, అన్ని చోట్ల ఉంటాయి. దేశంలో అన్ని ప్రాంతాల్లో లో లేయింగ్ ఏరియాస్ ఉంటాయి. వర్షం పడితే లో లేయింగ్ ఏరియాస్ అన్ని కూడా మునుగుతాయి. అందులో ప్రజల్ని కాపాడుకోవాలి, సురక్షిత ప్రాంతాలకు తీసుకుపోవాలనేది ప్రధానంగా ఫస్ట్ రూల్. రెవెన్యూ అండ్ రిహాబిలిటేషన్ వాళ్ళ పని, ఇరిగేషన్ వాళ్ళ పని. వాళ్ళని ముందు తరలించాలిగా, ఒక్కళ్ళని తరలించలే. సేఫ్ పొజిషన్ తీసుకపోలే. సో వాళ్ళు చెప్పేది అదే. మాకు కనీసం హెచ్చరించి ఇంతగానో వస్తుందని అంటే మేము చదువుకొని మేము పోతుంటాం కదా, అది కూడా చెప్పలేదనే వాళ్ళ బాధ. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ప్రాణాల అరచేతిలో పెట్టుకొని చాలామంది తలాదుక్కు అలో రామచంద్ర అని పరుగులు పెట్టిర్రు. కొంతమంది టెరెస్ల మీదనే ఉండి దండాలు పెట్టుకుంటూ వీడియోలు పెట్టారు. అదృష్టవశాత్తు అది అక్కడికి వచ్చి అక్కడ ఆగిపోయింది. కానీ ఇంకొక రోజు బారిన ఉంటే, ఇంకొక 2-3 అడుగులు వచ్చి ఉంటే కొన్ని 100 మంది కొట్టుకపోయేటప్పుడు. ముఖ్యమంత్రి వచ్చిపోయిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ మారిందా? ఏం మారలే, స్పీడప్ అయిందా? ఏం మారలే. ఇప్పుడు మేము నిన్న కూడా తిరిగినాం. మోకాల్లోతు బురద ఉంది అక్కడ, ఇంకా శుభ్రం కాలేదు, హైజెనిటీ లేదు, కరెంటు పవర్ రెజ్యూమ్ చేయలే, డ్రింకింగ్ వాటర్ వస్తలేదు, వాళ్ళకి సరుకులు లేవు ఇళ్లలో. మేము పోయి ఏదో ఇస్తా ఉంటే వాటి మీద పడి మా కార్లు పగలగొట్టి మమ్మల్ని హత్య చేయాలని, లేకపోతే మమ్మల్ని సంపాలని చూసే ప్రయత్నం. సో ఇవన్నీ రిలీఫ్లో జరగాల్సిన మెజర్స్ జరగకపోగా ఇది ప్రతిబంధక రాజకీయం తప్పితే వేరే కాదనేది మా ఉద్దేశం. కానీ ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాలేదు, తప్పు పడుతున్నారు వాళ్ళు. మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాలేదు, తప్పు పడుతున్నారు వాళ్ళు. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అక్కడ రాకపోవడం మీ వైఫల్యంగా చూపిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం నుంచి ఇంత పెద్ద బృందం నిన్న వెళ్ళింది. ఎవరు? హరీష్ రావు గారు. ఏం తక్కువ మనిషా? హరీష్ రావు గారు లేకుండానే మనము ఉద్యమం, కేసీఆర్ గారితో పాటు హరీష్ రావు గారు లేరా? కేటీఆర్ గారు కూడా ఉన్నారు, హరీష్ రావు గారు లేరా? హరీష్ రావు గారితో పాటుగా మాజీ మంత్రులు ఎంతమంది అండి? నేను, జగదీశ్వర్ రెడ్డి గారు, తర్వాత సబితాయింద్ర రెడ్డి గారు. శాసనసభ్యులు ఎంతమంది అండి? కౌశిక్ రెడ్డి ఉన్నాడు, ఎమ్మెల్సీ సంబిపూర్ రాజు ఉన్నాడు, వివేక్ ఎమ్మెల్యే వచ్చిండు, తర్వాత ఎక్స్ఎమ్మెల్యేస్ ఉన్నారు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు ఉన్నారు, మా దగ్గర ఎంపీ ఉన్నారు. అందరం కలిసి ఇంత పెద్ద ఎత్తున మేము పార్టీ తరఫున పోయింది ఎందుకు? వాళ్ళకి పరామర్శించాలా, స్వాతంత్రం కల్పించాలి, ధైర్యం చెప్పాలి, దాంతోపాటు మనకి ఏమైనా చేతనైతే ఇతో దిగిన సాయం చేయాలి. దానికోసం మేము వెళ్ళింది కదా. మేము ప్రతిపక్షంలో మేము లేదు, ఆ పాత్ర మాది. బీఆర్ఎస్ పార్టీలు మేము లేవు, ఆ పాత్ర కాదా మాది. అందుకని ఇవి ఎవరు వచ్చారు ఎవరు పోయేది కాదు. అది
ఎవరు వచ్చినా ఎవరు పోయినా ప్రజలకు రిలీఫ్ దొరకాలి. ఆ రిలీఫ్ దొరుకుతుందా లేదా అనేది చూడాల్సిన అవసరం. ఇప్పుడు ఏం చెప్తారు, ప్రభుత్వాన్ని ఏమడుగుతారు, లేకపోతే మీరు యాజ్ ఏ మాజీ మంత్రిగా ఏం చేస్తారు? నా డిమాండ్ ఏంటంటే ప్రజల్ని ఇమ్మీడియట్గా గందరగోళపరచకండి. నిన్న వారు చేసిన పాసింగ్ రిమార్క్స్ నా మీద పర్సనల్గా కాదు, ఇవాళ రివర్ బెడ్లో ఉన్న వాళ్ళందరూ వణికి వస్తున్నారు. అవన్నీ ఎంక్రోచ్మెంట్స్ అంటే ఇప్పుడు 6-7 మంది 8,000 మంది వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతుంది. వాళ్ళకి ఈ సమయంలో కాదు కదా అట్లాంటివి చేయాల్సింది. వాళ్ళు అసలే ఇంటికి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు సామాన్లు కొట్టుకుపోయి వాళ్ళ బాధలో ఉంటే ఇప్పుడు అవి కూడా ఉంటాయో లేవో అని చెప్పి చర్యలు తీసుకోవాలంటే దానికన్నా వాళ్ళని వాళ్ళ ఆస్తుల్ని కాపాడాలంటే రిటైనింగ్ వాల్ కట్టాలి. అది రిటైనింగ్ వాల్ మీద దృష్టి పెట్టాలి. అది శాశ్వత పరిష్కారం. తాత్కాలికంగా ఇప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకి రిలీఫ్ ఇవ్వండి అని చెప్పి కోరుతున్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నా. 2 లక్షలు ఇంటికి మేము డిమాండ్ చేసినాం. 5-6 లక్షలు సామాన్లే పోయినాయి, కొంతమంది 10 లక్షలు కూడా వర్త్ పోయినాయి. కాబట్టి 2 లక్షలు మీరు ఆర్థిక సాయం చేయాలి. 10,000 అంటే వాళ్ళే అంటున్నారు ప్రజలు. ఏ మూలకు వస్తాయి ప్రజలు 10,000 అంటున్నారు. మేము వ్యక్తిగతంగా చేసినాం అంత సాయం పోయినసారి. రైట్, థ్యాంక్ యూ అన్న. ఇది పువ్వాడ అజయ్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.